భారత అంతరిక్ష రంగంలో మరో పెద్ద విప్లవం రాబోతోంది. ఖర్చు తగ్గించే కొత్త రాకెట్లపై ఇస్రో పనిచేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ రీయూజబుల్ రాకెట్ వెహికల్ ఆర్ఎల్వి టెక్నాలజీపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రాకెట్లు ఉపయోగంలోకి వస్తే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు చాలా తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రయోగాత్మక దశలోనే ఉందని, భారత అంతరిక్ష కార్యక్రమం అనేది మన దేశ అవసరాల కోసం పనిచేస్తోందని చెప్పారు. గగన్యాన్ మిషన్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు నారాయణన్. With the visionary leadership of Honorable Prime Minister of India, Narendra Modi ji, we are working for the Gaganyaan program, and the Gaganyaan program is targeted in the year 2027. Chandrayaan 4 and Chandrayaan 5, both the programs are approved programs, and it goes as planned, as targeted. 2028 time frame it will happen. When you go for your reusable launches, it will be cost effective. We are working towards reusable launch vehicle technology development right now. 2027 నాటికి భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందని నారాయణన్ చెప్పారు. అంతకు ముందే 3 మానవరహిత ప్రయోగాలు కూడా నిర్వహిస్తామన్నారు. చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 మిషన్లకు ఆమోదం లభించిందన్నారు. 2028లో వాటిని ప్రయోగించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రయాన్ మిషన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని వివరించారు.